నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. పవిత్రమైన రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని వెంకటగిరి సంస్థాన యువరాజు వివిఎస్ సర్వజ్ఞ కుమారకృష్ణ యాచేంద్ర యావత్ ముస్లిం సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ రంజాన్ మాసం ఆత్మశుద్ధి, నియమనిష్టలు, సహనం మరియు దాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఉపవాస దీక్షల ద్వారా మనస్సును శుద్ధి చేసుకుని సమాజంలో సౌభ్రాతృత్వం, శాంతి, సామరస్యాన్ని పెంపొందించే ఈ పవిత్ర కాలం ప్రతి ఒక్కరికి మార్గదర్శకంగా నిలవాలని ఆకాంక్షించారు. పేదలను ఆదుకోవడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం వంటి మానవతా విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఆయన పిలుపునిచ్చారు. రంజాన్ పర్వదినం అందరి జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని, దేశంలో శాంతి, ఐక్యత మరింత బలపడాలని యువరాజు ఆకాంక్షించారు. ముస్లిం సోదరులు ఆనందంగా, శాంతియుత వాతావరణంలో రంజాన్ వేడుకలను జరుపుకోవాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా వెంకటగిరి ప్రాంత ప్రజలు కూడా యువరాజు సందేశాన్ని స్వాగతిస్తూ ఆయన తెలిపిన శుభాకాంక్షలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఏ నారాయణ, ఆవుల వెంకటేశ్వర్లు, కావేరిపాకం రమేష్, తుపాకుల ధనుంజయ ఆయన వెంట ఉన్నారు. పట్న అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గ ఇతర ప్రాంతాల్లో ఉండే ముస్లిం సోదరులకు అందరికీ ఈరోజు రంజాన్ సందర్భంలో ఈద్ ముబారక్ తెలియజేస్తున్నాను. అందరూ సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో కొనసాగాలని అందరూ భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఏ మతస్థులైనా, ఏ పండగ వచ్చినా అందరూ సుఖశాంతులతో జరుపుకొని కలిసిమెలిసి ఉండాలని అందరినీ కోరుతూ మళ్ళీ ఇంకొకసారి ఈద్ ముబారక్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.